కూటమిలో ఉన్న మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, కళ్ళుండి కబోదుల్లో వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు జగనన్న నిర్మాణానికి సంకల్పించి అందులో 5 ప్రారంభించారు. ఇంకో 5 ప్రారంభించడానికి పూర్తిగా అన్ని పూర్తి చేసిన పరిస్థితి ఉంటే నిర్మాణాలు లేవు, జీవోలు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే వాళ్ళకి చెంపదెబ్బ కొట్టేట్టుగా జగనన్న మొన్న నర్సీపట్నం వచ్చి జీవోలు చూపించారు. అలాగే తీసుకుంటే నిర్మాణాన్ని కూడా నర్సీపట్నంలోని మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత ఈవెన్ అయ్యనపాత్రుడు గారు అవ్వచ్చు, అనిత గారు అవ్వచ్చు, ఎవరు కూడా ఎటువంటి సమాధానం చెప్పలేకపోయారు. అంటే వీళ్ళు ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా తన బినామీలకి ఈ ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టడం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా కట్టని చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఒకేసారి ముఖ్యమంత్రి అయ్యారు జగనన్న. అలాగే అందులో 2 ఏళ్ళు కోవిడ్తో పోయింది. అయినా కూడా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పించడంతో జగనన్నకు మంచి పేరు వస్తుందని ఇలాంటి దుర్మార్గకరమైన నిర్ణయం తీసుకున్నారు. పక్క రాష్ట్రాలను చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఈరోజు తీసుకుంటే ఒరిస్సా అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ అన్నీ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడుతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విధంగా చేయడం సిగ్గుచేటు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.